హాయ్ అండి, నమస్తే. మేమైతే శిల్పావరం వెళ్తున్నాము. రోడ్లో కలర్ఫుల్గా ఉందని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో. లైటింగ్స్, ఆ వాటరు సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ కళ్ళు జిగేల్మనేలా ఈ లైటింగ్స్ ఇవన్నీ చూడండి. ఈ చెట్లకి ఎంత బాగా వేశారు. ఇది రోడ్లో అన్నమాట. ఇదైతే శిల్పావరం ఎంట్రీ గేట్ అన్నమాట. మేము పొగులే వెళ్ళాములే, కొంచెం 4 అట్లా వెళ్ళాము. రాత్రి అయితే లైటింగ్స్ బాగుంటుండే. ఇక్కడైతే వినాయకుడిని పెట్టారు. ఆ గేట్ ఎంట్రీ అవటంతో మనం లోపలికి వినాయకుడు కనిపిస్తాడు. చిన్న అమ్మవారి గుడి ఒకటి చిన్నగా ఒకటి పూజ చేశాను పెట్టారు. ఎంత బాగుందో. అది చిన్నగా ఉంది చూడండి. వినాయకుడు పక్కనే ఇక్కడ చిన్నగా పెట్టారనమాట. ఇదైతే మనం వాకింగ్ చేసేటప్పుడు పక్కనే గార్డెన్ లాగా చేశారు. కొంచెం సర్కిల్ లాగా చేసి అందులోనే బంతిపూలు పెట్టారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. గ్రీనరీగా కనపడుతుంది. ఎంత బాగుందో చూడటానికి. పార్క్ అనమాట ఇది. ఇదైతే మనం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ అలా కట్టి ఉంటాయి అన్నమాట. మనకు గేట్లో కడతాం కదా, అలా పైన. ఈ గార్డెన్ చాలా బాగుంది, కానీ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే పూలు అవి ఉన్నాయి కదా, పిల్లలకు శాగం చేస్తారని వెళ్ళనివ్వటలేదు అనమాట. స్కూల్ పిల్లలకి అట్లా వస్తున్నారు చూడండి మీరు, టీచర్లు తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఎంట్రింగ్స్ ఉంది కదా ఇక్కడ పైన, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ డిజైన్ ఎక్కువ మైసూర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బంతిపూలు వేశారు ఆ సైడ్లో ఈ సైడ్లో, కానీ ఎద్దులైతే పొడుచుకున్నట్టుగా పెట్టారనమాట. ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క మీనింగ్స్ అయితే ఉంది. నాకు వీలైనంత వరకు నేను చెప్తాను, చూడండి, వినండి. ఇక్కడైతే శిల్ప వేదిక అని ఇక్కడ అన్ని ప్రోగ్రాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజును. సంస్కృతి కానీ, భరతనాట్యం కానీ, లేకుంటే ఇలాంటివి ప్రోగ్రాలు ప్రతిరోజు జరుగుతాయి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు కూర్చొని చూడటానికి ఇక్కడ చైర్లు కూడా పెట్టారు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ అయితే ఫుల్ లైటింగ్స్ తోటి అట్లా చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ నైట్లో ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. ఇవైతే కనుక ఇంటి సామాను, ఇవి పింగాణివి అనమాట. కప్పులు, సాసర్లు, ఈ మనం బాల్కనీలో అందంగా డెకరేషన్ చేసుకుంటాం కదా పైన, అవి ఇవన్నీ అవి అనమాట. ఇవి చిన్న పచ్చడి జాడీలు, కిట్లీలు, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. జాడీలు, పచ్చడి జాడీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయా. ఇవన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడవచ్చు మీరు. ఇవన్నీ ఇవి సాసర్లు. ఇవైతే డెకరేషన్కి వాడుకున్నాయి అనమాట. మన బాల్కనీలో పెట్టుకుంటాం కదా డెకరేషన్కి. అవి గుమ్మంలో కూడా పెట్టుకుంటారు చాలామంది. ఆ సైడ్ ఈ సైడ్లో ఎక్కువ బాల్కనీలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏదైతే కనుక మన గుమ్మం ముందు కానీ, లేకపోతే మన దేవుడు పూజ గది ఉంటుంది కదా,
అక్కడ కానీ వాకిట్లో పెట్టుకొని మంచిగా పూలు వేసుకొని ఒక దీపం పెడితే, నీళ్లు పోసి పూలేసి ఒక దీపం పెడితే మధ్యలో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇవైతే మట్టి పాత్రలు, మట్టి కళాయిలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది నాన్ స్టిక్ వాడేయటం కంటే కూడాను మట్టి పాత్రలో వండుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఏదో ఎర్ర మట్టితోటి చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అయితే నల్లగా ఉండేవి, నల్ల మట్టితోటి చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మా నాయనమ్మ వాళ్ళు కూర వండుతుంటే ఎంత కమ్మగా వాసన వచ్చేదో. ఇక్కడైతే అమ్మవారిని పెట్టారు. మరి ఈ మధ్యాహ్నంలో అమ్మవారిని పెట్టారు అన్నమాట. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక బోర్డు లాగా పెట్టారు. ఇప్పుడైతే కనుక శిల్పాలు ఉండే ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఇది ఎంట్రీ, శిల్పాలు ఉండే ప్లేస్కి. ఇక్కడ ఎద్దల బండి అనమాట. ఇక్కడ ఎద్దల బండి ఉంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళ మీనింగ్ ఏంటి అంటే, బోనాల పండగ చేసుకుంటాం కదా, అలా పెట్టారు. ఇదిగో ఇక్కడైతే ఒక బోనం తీసుకొని వస్తున్నారు. ఆ సైడ్లో ఈ సైడ్లో ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మవారు ఒంట్లోకి వచ్చి వేపాకుల చేతిలో తీసుకొని డ్యాన్స్ వేస్తారు కదా, అది అలా అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ముందైతే పోతురాజు వేషం అయితే వేశారు. అమ్మవారికి ముందు మనం బోనాలు తీసుకెళ్ళేటప్పుడు పోతురాజు డ్యాన్స్ వేస్తారు కదా, ఆయన అనమాట. ఈయన డప్పులు కొట్టే అతను. ఇక్కడ దాని మీనింగ్ ఇది. ఇక్కడైతే కనుక ఆమె పప్పు ఇసురుతుంది, ఈమె చెరుగుతుంది అనమాట చాటతోటి. ఇక్కడ ఈ ఇంటి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు. వీళ్ళ పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నులక మంచం మీద కూర్చొని, ఇప్పుడు వాళ్ళకి పిల్లలకు తెలుసో తెలీదో, నులక మంచం అంటే తాళ్ళు తొట్టి మంచం కడతారు కదా, అది నులక మంచం మీద కూర్చొని పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడైతే కనుక ఎద్దులతోటి అరక దున్నుకుంటూ పెట్టారు. అట్లా వ్యవసాయం చేస్తున్నారు అనమాట. ఇక్కడ చేను దున్నుతున్నాడు, అలా పెట్టారు శిల్పాలు అయితే. ఇక్కడైతే కనుక గోడకి ఈమె ముగ్గులు వేస్తుంది. పక్కన కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. శివపార్వతులను కూడా పెట్టారు ఇటు సైడ్లో. ఇక్కడైతే కనుక మన సంక్రాంతి పండగ బేస్ చేసుకొని గంగెద్దులు వాడు, తర్వాత ఈ గోమాతకి మనం పూజ చేసి ఆ పండగ రోజు ఏవైతే ఇవ్వాలనుకుంటామో అవి చేస్తామన్నమాట. గోమాతకి గోపూజ పక్కా చేస్తారు. ఇక్కడైతే కనుక మార్కెట్ అంటే అలా బేస్ చేసుకుని శిల్పాలను పెట్టారనమాట. ఈ ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, వంకాయలు, క్యాబేజీ, ఇవన్నీ ఇలాంటివి అన్నీ. ఇక్కడ సంత మార్కెట్, కూరగాయల మార్కెట్ అనుకోండి, మార్కెట్ పెట్టినట్టుగా ఇక్కడ ఈ శిల్పాలను పెట్టారు. ఇక్కడైతే చిలక జోష్యం చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడేమో ఇప్పుడు లేవు, కనుమరుగైపోయినాయి. హరికథలని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు వెనక. ఆ హరికథలు చెప్పేవాళ్ళు ఇలా దాన్ని బేస్ చేసుకొని ఇలా ఈ శిల్పాలను పెట్టడం జరిగింది. ఇక్కడైతే కనుక తులసి పూజ పొద్దున్నే చేసుకుంటారు కదా లేడీస్, అలా పెట్టారు. ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క మీనింగ్స్ అయితే పెట్టారన్నమాట. అదే ఇక్కడైతే కనుక కొలింపని అంటే అదే కత్తులు చేస్తారు. కత్తులు, తర్వాత గంటెలు, ఇనుప గంటెలు ఉంటాయి కదా, అవి అట్లాంటివి చాలా వస్తువులు చేస్తారు. అది ఇక్కడైతే కనుక మట్టి పని అయితే చేస్తున్నారు. ఈయన తవ్వుతున్నాడు, ఈయన మట్టి తీస్తున్నాడు, ఆమె మట్టి పోస్తుంది, తీసుకెళ్ళి పోతుంది అనమాట. దాని మీనింగ్. ఇవైతే
పాతకాలంలో ఎవరైతే ఇక్కడ శిల్పాలలాగా ఇలా పెట్టి ఉంచారో వాళ్ళు పాతకాలం నాడు వాడుకున్న సామాన్ అనమాట ఇవన్నీ. ఇది ఒక మ్యూజియం లాగా పెట్టారు, కానీ ఇప్పుడైతే కనుక తాళం వేసి ఉంది, లోపలికి పోవడానికి లేదు. అందుకనే విండోస్ నుంచి ఏదో కొంచెం తీస్తున్నాను చూడండి. ఇవన్నీ అప్పుడు వాళ్ళు వాడుకున్న సామాన్లు అంట. ఇది ఎద్దల బండి. ఎవరైనా నడవలేని వాళ్ళు కానీ లేకుంటే ఇలా ఎక్కాలి సరదాగా అనుకున్న వాళ్ళు ఎద్దల బండి ఎక్కొచ్చు. ఇక్కడ చేపలు అంటే చేపలు కొంచెం ఇక్కడ నీళ్ళు చెరువులాగా చిన్న చెరువులాగా ఉంటే చేపలు వేస్తారు. ఇక్కడైతే కనుక ఇక్కడ నుంచి ఇక వెనక్కి వెళ్తే మొత్తం కృష్ణుడు గురించే ఉంటుంది. ఇట్లా వెనక్కి వెళ్తే ఈ ఫ్లూట్ ఉంది కదా, ఇటు ఈ రోడ్లో మొత్తం అటంతా కృష్ణుడికి సంబంధించి ఉంది. ఇటు సైడ్ వచ్చేసి బుద్ధుడు విగ్రహం అయితే ఉంది. బుద్ధుడు విగ్రహం ఉంది. ఇది ఈ రోడ్లో వెళ్తే కనుక మన ఐరాన్తో చేసిన బొమ్మలు అయితే ఉన్నాయి. అవి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ రాతి బుద్ధుడు విగ్రహం ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా బుద్ధుడు విగ్రహం. ఇక్కడ నేను పేర్లు చూపిస్తున్నాను కదా. ఈ గోడ అనక ఈ సైడ్లో వెళ్తే కనుక ఇందాక మీకు రోడ్డు చూపించాను కదా, ఇదిగో పికాక్ లాగా ఇక్కడ గోడ పైన ఉంది కదా, అది ఐరన్ తోటి చేసింది అనమాట, రేకులతోటి. ఇగో ఇక్కడ కూడా ఈ మనుషులకు ఈ బొమ్మలన్నీ అలానే చేశారు. తర్వాత ఇది టంగ్ అంట, నేలకని చేసి పెట్టారు ఇక్కడ. కానీ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో లెంత్గా ఉంటుందని చెప్పి ఇక్కడి నుంచి కట్ చేసి కొంచెం కొంచెం పెడుతున్నాను. కృష్ణుడిది కహాని పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడాను ఎలా ఏంటి అని అప్పుడు చూపిస్తాను మీకు ఇంకొక సెకండ్ పార్ట్లో. ఇక్కడైతే కనుక మన చైనా వాళ్ళు పూజిస్తారు కదా దేవుళ్ళు, వాళ్ళు అన్నమాట భూటానా ఏదో అంటారు కదా, ఆ దేవుళ్ళు అంట. పక్కన వాటర్ ఫాల్ లాగా పడుతున్నాయి. వీళ్ళైతే స్కూల్ పిల్లలు, చూడటానికి టీచర్లు తీసుకొచ్చారు. ఇక్కడైతే ఇక్కడ గేట్ ఇలా అందంగా ఉందని చెప్పి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కానీ మీకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. పెద్దగా వీడియో చాలా లెంత్ అవుతుందని నేను కట్ చేసి పెడుతున్నాను అనమాట. సెకండ్ పార్ట్లో మీకు కృష్ణుడు గురించి నేను చెప్తూ చూపిస్తూ ఉంటాను. కానీ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవైతే కనుక ఉడ్డేను, ఇవన్నీ కడ్డీలతో చేసినాయి అన్నమాట. ఈ అద్దాలు, మళ్ళీ గడియారాలు, గోడ గడియారాలు, ఇవన్నీ చిన్న చిన్నగా మన టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, కార్లు వెనకట కాలంలో ఉంటాయి, ఆ డిజైన్లో చేశారనమాట. మొత్తం చెక్కతోనే చేశారు. ఏనుగు బొమ్మలు, ట్రేలు, ఇవన్నీ చాలా చెక్కతోనే చేశారు. వాటర్, ఇది ఫ్లవర్ వైజ్, ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా అందంగా తయారు చేశారనమాట. ఇది మనం ఫస్ట్లో ఎంట్రీ ఇచ్చాం కదా, ఇందాక మీకు ఫస్ట్లో చూపించింది అది పువ్వులు అనమాట. ఇది నైట్ లైటింగ్ వేసి ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్? ఈ వీడియో చాలా కొంచెం లెంత్ ఉంటుంది, బోర్ కొట్టకుండా చూడండి. చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, దానికి మీనింగ్ కూడా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ గేట్లోనమాట. ఇక్కడ చిన్న గుడిసెలు, అలా చుట్టూ గుడిసెలాగా